వెల్కమ్ బ్యాక్ టు అశ్నిక్ లింగారా ఛానల్. నేను మీ భ్రమరాని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నామండి. సో ఏంటంటే ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాము. నాన్న, నేను, మా అన్న సూరైతే వెళ్తున్నాము. ఇదిగోండి రెడీగా ఉన్నాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూపించేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు మా అమ్మమ్మ గారి ఇంటికి. సో ఫ్రెండ్స్, ఇంక ఇది వచ్చేసి మన బుడంపాడు ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లోనే మనం ఎండకి డస్ట్ పడకుండా లేదా ఎండ తట్టుకోవడానికి సన్ గ్లాసెస్, స్కార్ఫ్స్, టోపీస్ అవన్నీ అమ్ముతూ ఉంటారండి. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ నుంచి ఇంకా గ్రీనరీ అనేది చాలా చక్కగా భలే ఉంటుందండి. ఇంకా బాపట్ల, పొన్నూరు వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ ఫ్రూట్స్ కొనుక్కొనే వెళ్తారండి. అండ్ ఇక్కడ నర్సరీ కూడా ఉండిద్దండి. నర్సరీ ఫ్లవర్స్, హైబ్రిడ్ ఫ్లవర్స్, లేదంటే ఇప్పుడు మనం ఉంటాయి కదండి మట్టి పాత్రలు, ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇంకా ఇక్కడ ఒక కృష్ణుడు లాంటి బొమ్మలు, వినాయకుడు, ఇది సంథింగ్ మట్టి బొమ్మలు ఉంటాయి కదా, సో అవి కూడా అమ్ముతారు. ఇది బుడంపాడు కాలువ అంటారండి దీన్ని. సో ఇంకా ఈ చెట్లు, పర్యావరణం, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నర్సరీలు ఇది కొంచెం చూసారుగా, ఇక్కడ నర్సరీలు ఇవి కూడా ఉంటాయండి. సో ఇంకా మేము బుడంపాడు దాటి ఆ తర్వాత నారాకోడు దాటినాక ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేస్తున్నామండి. చూసారా, అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో లైట్గా మబ్బులు పట్టినాయి. చాలా బాగుంది కదండి వ్యూ. రోడ్డు అంతా ప్రశాంతంగా ఉంది చూడ్డానికి కూడా, ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా. సో ఫ్రెండ్స్, మేము అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసాము. సో ఇంకా చేబ్రోల్ ఎంట్రన్స్లోనే రాలం తల్లి గుడి ఉండిద్దండి. అమ్మవారు చేబ్రోల్కి గ్రామదేవత. సో ఇంకా మీకు తెలుసు కదా, మా అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారి పూజలు చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ ఉందండి. సో ఇంకా ఇక్కడ ఇలాగా మాకు అమ్మ ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నామండి. మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంక ఇక్కడ దుర్గమ్మని, అండ్ ఇక్కడ నోటక్క అప్పా చెల్లెళ్ళు ఉంటారంటండి ఇక్కడ. సో ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. సో ఇంక దీని వెనకమాలే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లండి. ఇంక ఇక్కడైతే శ్రావణ మాసంలో అయితే చాలా బాగా చేస్తారండి. ఒక జాతరలా చేస్తారు శ్రావణ మాసం అనేది కాదండి, విడిగా కూడా ఇలాగా అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారండి జనాలు. కోరికలు మొక్కు తీర్చుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా వస్తూ ఉంటారు. సండే కూడా వస్తారండి. ఇంకా సో ఇక్కడ అమ్మవారి విశిష్టత చాలా గొప్పగా ఉంటుందండి. సో అమ్మవారు అయితే ఈరోజైతే చాలా కన్నుల విందుగా, మంగళకర రూపిణిగా, మంగళ ప్రదాయనిగా ఉందండి. ఆ జగజ్జనని అన్ని రూపాలు ఆదిశక్తి రూపాలే కదండి. సో చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు ఈరోజు, ముచ్చటగా ఉంది కన్నుల విందుగా. సో ఇంకా పోతురా స్వామి అవేమో అమ్మవారి పాదాలండి మీకు చూపించిన విందాక. సో ఇంక ఇక్కడైతే ఇలాగా చక్కగా చేస్తారండి. ప్రతిరోజు అమ్మవారి పూజలు అనేవి, అమ్మవారి పూజలు అందుకుంటూనే ఉంటారండి. భక్తులు వస్తూనే ఉంటారు ప్రాంగణంకి. సో ఇంకా మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇలాగ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేంత ఇదిగా చాలా అంటే చాలా ఈరోజు డే మరవలేనిదండి. అలాగా అంటే అలా అనుకోకుండా లోపలికి వెళ్ళి దర్శన భాగ్యం అందుకునేలాగా అయ్యిందండి ఈరోజు. ఆ అమ్మ ఆశీర్వాదం మా మీద ఉందని అనుకుంటున్నాను ఆ రోజు. సో ఇంకా అమ్మవారే చాలా బాగుంది. పక్కన వెలిసిన అమ్మవారు కూడా ఉందండి. ఈ అమ్మవారు ప్రతిష్ఠించిన అమ్మవారు. ఇంకా హారతి ఇస్తున్నారండి అమ్మవారికి అయితే. సో అమ్మవారు అయితే చాలా నిజంగా చూడండి, మనకి ఆ కన్నుల విందుగా అసలు కనురెప్పేయకుండా అన్నట్టుగా ఉంది. ఇంకా అక్కడ వాళ్ళు కొబ్బరి చిప్ప కొట్టాం కదా, సో అమ్మవారి దగ్గర పెట్టి పూలు, కొబ్బరి చిప్ప ఇచ్చారండి. అండ్ పూజారి హారతి ఇచ్చాడు. ఇంక నాకైతే అక్కడే కూర్చోవాలనిపించింది. అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యాసలోనే ఉండాలనిపించిందండి. అంత బాగుంది అమ్మవారు అయితే. ఇంకా అమ్మమ్మ వచ్చేసింది. ఇప్పుడు అమ్మ వచ్చింది. మా దేవి భ్రమరాంబిక దేవి మహారాణం. ఈ రావడం తల్లి యొక్క విశిష్టత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పవా? అంటే అమ్మవారి ఎంత శక్తి కలదు,
ఎక్కడెక్కడో కోరికలు వచ్చి కోరికలు నెరవేర్చుకుంటారు కదా. అవును. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ వెలిసింది, చిన్న అమ్మవారు పిలిచారు కదా ఈరోజు. చిన్న అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారు తర్వాత విగ్రహం తీసుకొచ్చారు అమ్మవారిని. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నేను మహిమ వల్ల ఫస్ట్ ఇదంతా గడ్డి పుట్టలు మట్టి చెట్లు ఉండేవి. ఆ తర్వాత ఆ తల్లి దయ వల్ల సాయం చేస్తూ ఉంటే ఇక ఈ చుట్టూ ప్రాంగణం ఈ గుడి లోపల ఇవన్నీ చేశారు. అందరికీ మహిమతో సాయం చేస్తూ ఉంటారండి. ఆ తల్లి అమ్మవారు మా ఇల్లు. మేము విన్నాము నిజమేనా? ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి అమ్మవారికి పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటారు. బయట దేశాలు వాళ్ళు కోరికలు తెల్లవాళ్ళు కూడా వచ్చింది. కోరికలు నెరవేరినాక వచ్చి కూడా మళ్ళీ కోరికలు తెల్లవాళ్ళు వచ్చి అమెరికా వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళారు. అంత శక్తి గల చుట్టుపక్కల మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడించి తీసుకెళ్ళారు. అంత శక్తి గల తల్లి రావాలి. శక్తి కలుగుతుంది. మా గ్రామ తర్వాత మా రావాలండి మహిమ కలుగుతుంది. నమ్మినాళ్ళకి నమ్మిన సొమ్ము, నమ్మినాళ్ళకి దుమ్మని ఇప్పుడు కూడా అందరినీ చల్లగా కాపాడుతూ ఉంటుంది. జనం దేశాలు రాష్ట్రాలు చిన్న గేదెలు పాడి పంటలు పంటల పశువుల్ని మనుషుల్ని అందరినీ చల్లగా చూసుకుంటారు. సంవత్సరాలు ఎప్పుడు రాదు, సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఈ రోజు వచ్చింది. మొత్తనానమ్మ మాటది వాయిదా వేస్తూ ఉంటుంది. అవునండి, నా కుదరలో ఈరోజు కుదిరింది, ఇంక ఈరోజు వచ్చేసాను. రావాలి ఉంది కాబట్టి వచ్చేసాను ఈరోజు. సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఆమె ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చిందని ఎదురు చెప్పింది. సో ఫైనల్గా మేము మా అమ్మమ్మ వాళ్ళకి వచ్చేసాం. సో ఇంక మా అమ్మ ఇంటికి వెళ్ళి మొత్తం చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మ మా కోసం చికెన్ చేసింది. మాకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా. చికెన్ విత్ వైట్ రైస్. ఇప్పుడు మేము దీన్ని తింటున్నాం. వేడి వేడిగా ఉంది. చేపల కూర అంటే ఇష్టం. అమ్మాయి చేపల కూర అంటే పంపించింది. ఇదిగోండి అన్నం. ఇదిగోండి ఇంక మా అమ్మమ్మ. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నేను కూడా తినేస్తున్నా. ఇంకా చికెన్ 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 అమ్మాయి చేపల కూర నాకు ఇష్టమని చేపల కూర వండి పంపించింది. మా అమ్మ మా అమ్మమ్మకి ఇష్టమని చేపల కూర పంపించిందండి మా అమ్మగారు.